ఇప్పుడు ఏసీలు, బిఎల్డిసి మోటార్ ఫ్యాన్లు, కూలర్లు ఉండటం వల్ల ప్రజలు నిరంతరం వాటిని వాడుతూ చెమట పట్టకుంటే చూసుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఎండలో నానా తిప్పలు పడుతూ చెమట చిందిస్తూ కష్టపడుతున్నారు. ఇక్కడే ఓ కీలక విషయం ఉంది. ఎవరికైతే నిరంతరం చెమట పడుతూ ఉంటుందో వారు ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంటుంది. ఎవరికైతే చెమట పట్టదో వారు త్వరగా చనిపోయే అవకాశాలు ఉంటాయి. కారణం, వారి కిడ్నీలు త్వరగా పాడైపోతాయి. అదెలాగో తెలుసుకుందాం. మన శరీరంలో రకరకాల ద్రవాలు ఉంటాయి. అవన్నీ సరైన మోతాదులో ఉండాలి. అలాగే ఖనిజాలు, విటమిన్లు, ఎలక్ట్రోలైట్స్ వంటివి సరైన విధంగా ఉండాలి. అలా ఉండేలా బాడీ చేసుకుంటుంది. అవసరం లేని వాటిని, అదనంగా ఉన్న వాటిని చెమట సహా వివిధ మార్గాల్లో బయటకు పంపేస్తుంది. ఒకవేళ చెమట పట్టకపోతే ద్రవ వ్యర్థాలను బయటకు పంపే పనిని మూత్రపిండాలు చేయాల్సి వస్తుంది. దాంతో అవి అతిగా కష్టపడాల్సి ఉంటుంది. దాంతో అవి త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. కిడ్నీలు దెబ్బతింటే ప్రాణాలకే ప్రమాదం. చెమట వల్ల శరీరంలో అదనంగా ఉండే ద్రవాలు, ఉప్పు, పొటాషియం బయటకు పోతాయి. దానివల్ల చర్మం తేమగా మారి వేడి వాతావరణాన్ని తట్టుకుంటుంది. అయితే ఎవరైనా చెమట పట్టకుండా చేసుకుంటే అప్పుడు వారికి ఈ లిక్విడ్స్ బయటకి పోవు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో బాడీ లోపలికి ఉంచుకోదు. అందుకోసమే కిడ్నీలకు పని పడుతుంది. ఎప్పుడైతే చెమట పట్టదో లిక్విడ్లు బయటకు పోయేందుకు యూరిన్ మార్గం వెతుక్కుంటుంది. కిడ్నీలు అధిక నీటిని ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటకు పంపిస్తాయి. అందువల్ల చెమట పట్టని వారికి యూరిన్ ఎక్కువగా వస్తుంది. అంతేకాదు, ఇలా కిడ్నీలు రకరకాల లిక్విడ్లను కలిపి ఫిల్టర్ చేయడం వల్ల యూరిన్ కలర్ కూడా మారి ఎల్లో కలర్లోకి వస్తుంది. ఆ యూరిన్లో యూరోబైలిన్ అనే పదార్థం ఉంటుంది. దానివల్ల యూరిన్ పసుపు రంగులోకి మారుతుంది.